touch. చీకటి పట్టాక రాళ్ళ గుట్టకెళ్దాం. స్ట్రెచ్చర్ తీసుకోండి మెల్లగా. బిల్లు హరి వాడు జాగ్రత్త. సరే సరే మెల్లగా. చెప్పరా నాగేంద్ర, బాగున్నావా? ఏంటి అలానా? నీకేంట్రా అవునవును, సిటీలో కూర్చొని ఎన్ని కౌంటర్లు చెప్తున్నా. డాక్టర్లు గుర్తుంది కదా? గుర్తుందన్నా. ఏం చేయాలో తెలుసు కదా? తెలుసన్నా. మామూలే. జాగ్రత్త. పిల్లలా పెద్దమ్మాయి మా అత్తగారి కదా. ఈ సంవత్సరం ఎంసెట్లో ర్యాంక్ వస్తే డిగ్రీ. మీరు నర్సుగా ఎక్కడ పనిచేశారు? వెనక దుబాయ్లో 6 ఏళ్ళు నర్సుగా పనిచేసింది. మరి ఇలా ఎలా వచ్చారు? నీకు అవసరమా? అక్క కోపం వస్తే రాములమ్మే. ఓసే రాములమ్మ సినిమా చూసావా? చూశాను, ఎప్పుడో చిన్నప్పుడు. చిన్నప్పుడంటే అప్పుడు నీ వయసు ఎంత ఉంటుంది? ఓ 13 ఏళ్ళు ఉంటాయి. అంటే నాకు 8. మీరు పొలిటికల్ జర్నలిస్ట్ కదా? కోటాను కోట్ల స్కామ్లు, పొలిటికల్ కరప్షన్, ఈ దేశ భవిష్యత్తు మీద మీ అభిప్రాయం ఏంటి? ఆశతో బతకటం అలవాటైపోయింది. భవిష్యత్తులో వ్యవస్థ బాగుపడుతుందని మా నమ్మకం. ఎలా బాగుపడుతుంది? ఏ పార్టీ ఈ వ్యవస్థను మార్చే పొజిషన్లో ఉంది? ఒక్క పార్టీలోనైనా గాంధీ లాంటి నిస్వార్థమైన నాయకున్నాడా? ఉన్నాడా? అలాంటప్పుడు ఎవరొచ్చి మారుస్తారు ఈ వ్యవస్థని? నేను ముందు మీలాగే ఉండేవాడిని, ఆశతో. కానీ తర్వాత తెలుసుకున్నాను, తుపాకీ పడితేనే ఈ వ్యవస్థ మారుతుందని. తుపాకీ పట్టినంత మాత్రాన వ్యవస్థ మారుతుందా? దానికి లీడర్స్ కావాలి. ఉన్నారు, ఎందుకు లేరు? చాలా మంది ఉన్నారు. ఏ మా రామదాస్ అన్న అటువంటి లీడర్ కాదా? ఆయన నిజమైన లీడర్, త్యాగానికి కూడా వెనకాడలేదు. గూగి కూడా అలాంటి వాడే. ఈ ఉద్యమానికి కాబోయే నాయకుడు, అ ట్రూ రెవల్యూషనరీ. ఏ నే జర్నలిస్ట్ బుద్ధి ఒప్పుకోనీట్లేదా? నాయకుడు సిద్ధాంతం కోసమే కాదు, నమ్మిన వాళ్ళ కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడాలి. అచ్చా, పొద్దున మర్సీ కిల్లింగ్ చేయాలనుకుంది దళం కోసం, తన కోసం కాదు. అతనికి త్యాగం తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ప్రాణం విలువ నిజంగా తెలుసంటారా? తెలుసు, బాగా తెలుసు. ఆ మాట మీరు అలవాటు ప్రకారం అంటున్నారు, మనసులోంచి వచ్చింది కాదు. అంటే మీ కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పండి, అతనికి ప్రాణం విలువ తెలుసని.
ఎలా ఉందన్నా? సలీం, ఇక్కడ కాదు, వెనక్కి తీసుకెళ్ళిపారాయి. లోపలంతా క్లీన్ చేయి. అలాగే. బ్లడ్ చాలా పోయింది. అన్నం బతకడం మన అదృష్టం. అవును. ఇక తీసుకెళ్ళొచ్చా? భలేవాడివే. ఇప్పుడు తీసుకెళ్తే ప్రమాదం. ఇన్ఫెక్షన్ అయ్యే రిస్క్ ఉంది. ఓ 10 రోజులు ఇక్కడే ఉన్నాయి. 10 రోజులా? కంగారు పడుకో. ఈ ఊర్లో ఎవరికి తెలియకుండా నేను మేనేజ్ చేస్తానుగా. ఆయనకేం రిస్క్ ఉండదు. అన్నం చూడొచ్చా? రండి. ఇక బయలుదేరుతాం. నీతో విషయం మాట్లాడాలి గోగి. చెప్పన్నా. సలీం బేటా, చాయ్ బనో. జీ సాబ్. నువ్వంటే నాకెంత అభిమానం నీకు తెలుసు కదా. తెలుసన్నా. కూర్చో. ఈ కిల్లింగ్, కిడ్నాప్ ఇన్సిడెంట్లు మిగతా దళాల్లో చాలా అలజడి సృష్టించాయి. నీతో ఒకసారి మాట్లాడాలట. దేనికి? జర్నలిస్ట్ కిడ్నాప్ వాళ్ళని టెన్షన్ పెడుతుంది. దాని గురించి. ఇప్పుడు ఏంటంట? వదిలేలా? నా మీద జులుం చేసి నేను ఒప్పుకోను. ఎందుకు టెన్షన్ పడతావు? వాళ్ళు ఒకసారి కలిసి మాట్లాడదాం అనుకుంటున్నారంతే. నా మాట విని కలు. వాళ్ళు ఏం చెప్తారో విను. దానివల్ల నష్టమే రాదు కదా. సరే, ఏర్పాటు చేయండి. రేపు సాయంత్రంలోపు అరేంజ్ చేస్తాను. Charlie here. Okay, sir. Come on, go. Station ke liye बैठने जीप తీసుకురమ్మని చెప్పు. Come on, quick. అన్నా, బిడ్డ, అన్నా, అన్నా, పోలీసులు వెళ్ళిపోయారు. రండి. పదరయ్యా, పద. లక్ష్మణ్ అంటే నీకు చాలా ఇష్టం కదా? చెప్పావా? చెప్పేం చెయ్యాలి? ఈ 3 రోజులు చూసావుగా. ఎప్పుడు పోతావు మాకే తెలీదు. కొత్తగా ఈ బంధాలు తగిలించుకుని మరిన్ని బాధని చుట్టుకోలేం. ఇక జీవితం అంతా ఉద్యమానికేనా? ఇంకేముంది? ప్రశాంతత అనేది ఒకటి ఉంది. అది విప్లవం నుంచి రావాల్సిందే. నీకు అన్యాయం జరిగింది. పగ ఉండటం సహజం. కానీ ఆ పగ నీ కళ్ళు కప్పేస్తుంది. ఇంకొక అందమైన ప్రపంచాన్ని చూడకుండా అడ్డుపడుతోంది. నీ మనసులో ఉన్న ప్రేమని లక్ష్మణ్కి తెలియచేయి. చేసి పెళ్లి చేసుకుని ఇక్కడ కాపురం పెట్టమంటావా? వదిలి వెళ్ళమంటున్నాను. నువ్వు ఈ సిద్ధాంతాన్ని నమ్మి రాలేదు. ప్రేమ వల్ల జీవితం విఫలమై వచ్చావు. పగ తీర్చుకుందామని వచ్చావు. కానీ ఇప్పుడు ఎవరి మీద పగ తీర్చుకుంటున్నావు చెప్పు? చనిపోయిన మీ వాళ్ళని తిరిగి తీసుకురాగలవా? సారీ అమ్మా, నిన్ను ఏడిపించాలనేది నా ఉద్దేశం కాదు. ఒక అన్నగా చెప్తున్నాను. ఈ రక్తపాతాన్ని వదిలి వెళ్ళిపో. దూరంగా వెళ్ళిపో. ఇంకా అవకాశం ఉంది. కొత్త జీవితం మొదలుపెట్టు.
ముందు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మాటేంటో చెప్పు. వద్దనన్నా. అయితే ఇది వద్దు. 4 ఏళ్ల నుంచి నీతో తిరుగుతున్నా, నరకం చూపించినావు. ఎన్నిసార్లు చెప్పాలి? అర్థం కదా? అది కుదరదు. అర్థం కదా? నువ్వు మనిషి కాదు. ఆ జర్నలిస్ట్ చెప్పింది నిజం. నేను రాను. ముందు నా కడుపులో పెరుగుతున్న పొద్దున్నే బిస్తర్ మీదనే షురు అయినట్టుంది లోలి. చల్. मैंने चाय दे. इसकी तो छी छी సస్తే బాగుండు. మన బతుకులింటే కొట్టుకొని చావాల్సిందే. టీ ఇమ్మంటావా? వద్దు, స్నానానికి వెళ్తున్నా. నేను రావచ్చా? ఎందుకే పరేషాని? నేను చూసుకుంటానుగా, ఏం పర్వాలేదు. సరే ఓ. స్నానానికి వెళ్ళొస్తా ఉన్నా. అంజీ, ఏందన్నా? నువ్వు కూడా వెళ్ళు. ఏమన్నా తేడా వస్తే కాల్చిపారు. మంచిదా? మైనాకి నువ్వంటే ఇష్టం తెలుసా? తెలుసు. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని ఈ ఉద్యమం వదిలి వెళ్ళిపోతే బాగుంటుందని రాత్రి ఆమెకు సలహా ఇచ్చాను. చంపడం నీ ప్రవృత్తి కాదు, అది ఇప్పుడు నీకు బాగా తెలుస్తుంది. అలవాటైపోతుంది అనుకోవద్దు. నేను మానసిక వికలాంగుణ్ణి చేయగలదు. ఆ తర్వాత నీకు ఓ అంతకుడికి పెద్ద తేడా ఉండదు. వాళ్ళలాగా నాది విప్లవం. మరి నన్ను చంపడం అది విప్లవేనా? నన్ను చంపుతుంటే ఇక్కడుండి వాళ్ళకి సహకరిస్తావా? మస్తు మాట్లాడి వాన్రీ. వదిలే. నువ్వు పిలిస్తే కొత్త జీవితంలోకి అడుగు పెట్టడానికి మైనా సిద్ధంగా ఉంది. ఆలోచించొద్దు, నిర్ణయం తీసుకో. మనం పెళ్లి చేసుకుందామా? కొత్త జీవితం మొదలు పెడదాం. భయమేస్తుంది. నేనున్నానుగా.
ఈ విప్లవం వదిలి వెళ్ళిపోతారా? వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళని, నువ్వు పాపకు. నువ్వు మాట్లాడగలనా? నేను ఎందుకు మాట్లాడొద్దు? నేను బి ఈ దళంల మెంబర్ని, నాకు మాట్లాడే హక్కుంది. నేను లీడర్ని, నా మాట వినాలి. అన్నా, వాళ్ళు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మన దళానికి వాళ్ళు బలం కాలేరు. వాళ్ళు వెళ్ళడమే మంచిది. గదెట్లా గాలను పోలీసులు పట్టుకుంటే మన గురించి అంతా తెలుసుకుంటారు. ఇది మన పాలసీ కాదన్నా. అంటే వాళ్ళని చంపేయాలా? వాళ్ళు ఇంతవరకు పోలీస్ రికార్డ్స్ లేరు. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగినా వాళ్ళ ఆత్మహత్యకైనా సిద్ధపడతారు, కానీ మనకి ద్రోహం చేయరు. మైనా, నీ కళ్ళ ముందే మీ అమ్మని నాన్న తగిలిపెట్టారు. ఎందుకు? నీ తక్కువ కులమని. ఈ కులమతాల విషయాన్ని ఈ వ్యవస్థ నుంచి పికిలించి వేయాలని మన పోరాటం. క్యాష్లెస్ క్లాసెస్ సొసైటీ కదా మన లక్ష్యం. దానికి నువ్వు ఒక ఆయుధం. మర్చిపోయావా? నీ చదువు నాశనం చేశారు. పేదరికంతో పోరాడే శక్తిని సంపాదించుకోకుండా చేశారు. ఈ కుళ్ళు వ్యవస్థ ఎంతో మందిని ఇలాంటి అమాయకులు పేదరికాన్ని బాధించి చేస్తుంది. వాళ్ళని విముక్తి చేయాలి కదా. ఒక సామాన్య పోలీసుని చంపి నేను ఎవరికి విముక్తి కలిగించాను? మూర్ఖంగా వాళ్ళు ఈ కుళ్ళు వ్యవస్థను కాపాడుతున్నారు. అందుకే వాళ్ళు మన శత్రువులు. మరి అతని కుటుంబం, ఇంటి పెద్ద దిక్కుని చంపేసి వాళ్ళ పిల్లలకి ఆధారం లేకుండా చేశాను. దాని మాట ఏంటి? మన ఆశయం కోసం కొన్ని తప్పో కామ్రేడ్. మన ఆశయంలో చాలా లోపాలున్నాయన్నా. అందుకే వదిలి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. లక్ష్మణ్, నీకు వెళ్ళాలనిపిస్తే నువ్వు వెళ్ళు, కానీ ఈ పోరాటం మీద కమెంట్స్ చేసే అర్హత నీకు లేదు. సరే అన్నా. మీ చావు మీరు చావండి. అడివమ్మ కలిపినది ఈ కొత్త జంట, చిలకమ్మ కదిలినది చెలికాడి ఎంట. అడివమ్మ కలిపినది ఈ కొత్త జంట, చిలకమ్మ కదిలినది చెలికాడి ఎంట. నా గుండెల్లో బాధలన్నీ కన్నీరే చెప్పెరో, ఈ కన్నీరే చెప్పెరో. ఈ మూడు వారిన చెల్లి కోసం తులకరి జల్లువైనావు. ఈ మూడు వారిన చెల్లి కోసం తులకరి జల్లువైనావు. ఏమిచ్చి నీ రుణము తీర్చరో, నువ్వు చెల్లెలంటివి నాకు చాలురో. ఆకాశమంతా నీ మనసురో. అడవిలో అన్నలకు నేచంటి బిడ్డనైతి, పుట్టింటి వారల్లే నన్ను సాగనంపుతుంటిరి. నన్ను దరిచేర్చి ఓదార్చినారు. అడవిది వేలైన మా అన్నలారా, బతుకు బాట చూపినారు. అడవిది వేలైన మా అన్నలారా, వదిలి నేను వెళ్ళిపోతున్నా. నా తోడ బుట్టని నా అన్నలారా, మనసు ఈడ ఇడిచి వెళుతున్నా. నా తోడ బుట్టని నా అన్నలారా. అన్నా, ఆ సారసాన మంచోడు, ఆయన సంపొద్దన్నా.